వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఒక గ్లాసు కందిపప్పు, అది ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 2 సార్లు కడుక్కొని గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోయాలి. వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చాక కట్టేయాలి. పప్పు ఈలోపు చింతకాయలు ఒక 4 కాయలండి, దోరగా ఉన్నాయి. చింతకాయలు పైన తొక్క ఉంటుంది కదా, తొక్క అంతా తీసేసుకొని ఒక గిన్నెలో వేసి ఉంచుకోవాలి. ఒక ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయలు చీరుకులు చేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. గరిటతో కొద్దిగా అటు ఇటు కలుపుని మెత్తగా మెరిపేయకూడదు, కొంచెం బద్ద కింద ఉంటేనే బాగుంటుంది. ఒక గ్లాసు వాటర్ పోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతకాయ అన్నీ రెడీ పెట్టి ఉంచుకున్నాం కదా, అవి అందులో వేసేసుకుని కాస్త అటు ఇటు కలిపి స్టవ్ వెలిగించి దానికి సరిపడి 1 స్పూను ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా 1/2 టీ స్పూన్ కారం, ఊరికే కలర్ రావటానికి అంతే కారం వేసేసుకుని కాసేపు ఉడకనివ్వాలి, ఒక 5 నిమిషాలు. పప్పు చింతకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పప్పు చింతకాయ అనేటప్పటికే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అంత ఇష్టం అందరికీ. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగానే తింటాం పప్పు చింతకాయ అనేటప్పటికీ అబ్బా, పప్పు చింతకాయ ఎంత బాగుందో, ఇంకాస్త తిందామా అనిపించే అంత టేస్ట్తో ఉంటుంది. అవును కదండి. పప్పు చింతకాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు పొయ్యి మీద చిన్న పాత్ర పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని కొద్దిగా మినపప్పు, కొద్దిగా మెంతులు, ఒక ఎల్లుల్లిపాయ చితగొట్టేసుకోవాలి, 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపు వేపి ఆ పప్పు చింతకాయలు వేసేటప్పటికి ఇంకా గుమ్మలు ఆడిపోతుందండి. ఎంత బాగుంటుందో, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించాను నాకు. అయితే కొంచెం గరిటె జారుగా దింపుకొని ఒక బౌల్లో వేసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నం పప్పు చింతకాయ వేసి తింటే ఇంకా టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేం, ఎంత బాగుంది. చూడండి ఎంత బాగుందో. చింతకాయలతోటి ఇప్పుడు ఇదే సీజన్ కదా, మనం చాలా వెరైటీలు చేసుకోవచ్చు. ఏ వెరైటీ చేసుకున్నా మీకు అన్ని టేస్ట్ బాగుంటాయి. చింతకాయ కూడా మంచిది. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చేస్తారు కదా. థ్యాంక్ యూ.